2024 ఏడాదిలో కాజల్ అగర్వాల్, హన్సిక, అంజలితో పాటు మరికొందరు హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ కథాంశాలతో సినిమాలు చేశారు. ఈ హీరోయిన్లలో హిట్ దక్కింది ఎవరికంటే కెరీర్లో ఫస్ట్ టైం సత్యభామ మూవీతో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేసింది కాజల్ అగర్వాల్. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లో డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలో మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక 105 మినిట్స్ పేరుతో ఓ మూవీ చేసింది. ఈ ప్రయోగం ఆమెకు హిట్టును అందివ్వలేకపోయింది. పాయల్ రాజ్పుత్ కూడా రక్షణ పేరుతో ఓ యాక్షన్ మూవీ చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత 35 చిన్న కథ కాదుతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఈ కామెడీ డ్రామా మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. అలాగే ఓటీటీలో కూడా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అంజలి గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంతిమ తీర్పు, దక్షిణతో పాటు ఈ ఏడాది మరికొన్ని ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కానీ ఈ సినిమాలేవి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. ఇంకా 2025లో వచ్చే మూవీస్ కూడా ఇలానే పెద్ద హిట్ కావాలని కోరుకుందాం.